ప్రియుడి కోసం మొగుణ్ణి చంపిన కేసులో సంచలన తీర్పు వెలువడింది. భార్య ఆమె ప్రియుడికి జీవిత ఖైదు విధించింది భూపాలపల్లి కోర్టు. 2020 ఆగస్టులో జరిగిన హత్యపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. రేగులగూడెంకు చెందినటువంటి దేవేందర్ స్వప్నలకు కూతురు, 2 కొడుకులు ఉన్నారు. అడవి ముత్తారంకు చెందిన పవన్ కళ్యాణ్తో స్వప్న వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త అడ్డును తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. మద్యంలో విషం కలిపి భర్తకు తాగించింది స్వప్న. ఫుల్లుగా తాగి గుండెపోటుతో చనిపోయాడని నమ్మించబోయింది భార్య. దేవేందర్ మృతిపై తండ్రి నరసయ్య అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీస్ దర్యాప్తులో భార్య ప్రియుడి హత్య స్కెచ్ అసలు బయటపడినట్లుగా తెలుస్తోంది. పక్కా సాక్ష్యాలతో కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు పోలీసులు. నిందితులకు జీవిత ఖైదు అలాగే 1000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది కోర్టు. వరుసగా ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు 2020 ఆగస్టులో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలువడింది. ప్రియుడికి ఆ భార్యకి ఇద్దరికీ కలిపి జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నం, ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈ కేసుకు సంబంధించి జీవిత ఖైదు విధించినట్లుగా తెలుస్తుంది కోర్టు. నందు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అంటే 2020లో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు ప్రస్తుతానికి యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి పరిస్థితి. ప్రియుని మోజులో పడి భర్తను చంపినటువంటి ఒక కసాయి భార్యకు ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మాత్రం ఇక్కడ అంటే 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంటే యావజ్జీవ కారాగార శిక్షగా చెప్పుకోవచ్చు. ఈ అక్రమ సంబంధంతో ఇక్కడ ప్రియుడు పవన్ కళ్యాణ్ తో కలిసి భర్త దేవేందర్ ను అంటే మద్యంలో విషం కలిపి ఇవ్వడంతో తను రాత్రి పడుకున్నట్టుగా ఉండి తెల్లవారేసరికి విగత జీవిగా మారాడు. ఇదంతా చూసినటువంటి తన తండ్రికి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోస్ట్ మార్టం తరలించిన తర్వాత అతను విష ప్రయోగం చేయబడ్డాడన్నటువంటి ఆ విషయం తెలుసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎవరైతే ఈ స్వప్నను తన ప్రియుడు పవన్ కళ్యాణ్ ను కూడా అరెస్ట్ చేసి కొద్ది రోజులు రిమాండ్ తరలించారు. దాని మీద కూడా కోర్టులో కూడా పూర్తి వివరాలు కూడా పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్టుతో సహా వీళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత విషయాలన్నీ కూడా కోర్టుకు సమర్పించడంతో నిన్న ఈ మారపాక స్వప్న ఆమె ప్రియుడు పవన్ కళ్యాణ్ కు జీవిత ఖైదు విధిస్తూ 1000 రూపాయల జరిమానా కూడా విధించింది. దీని మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ ఎక్కడ కూడా వీళ్ళకి అనుకూలంగా లేకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక అక్రమ సంబంధమే దీనికి కారణం అన్నటువంటి విషయాలు కూడా తెలుసుకున్న తర్వాత కోర్టు మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ పవన్ కళ్యాణ్ కు జీవిత ఖైదు విధిస్తూ కూడా తీర్పును ఇవ్వడంతో కొంత వాళ్ళ కుటుంబాల్లో కొంత ఆందోళన నెలకొంది. కానీ ఈ అక్రమ సంబంధాలే అంటే కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత కోర్టు నిర్ణయం కూడా సరైనదిగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై కూడా వాళ్ళ హైకోర్టును కూడా ఆశ్రయిస్తారన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ సంబంధం కేసులో భర్తలను విష ప్రయోగం చేసి కూల్ డ్రింక్ లో విషం కలిపినటువంటి సంఘటనలు కూడా కంటిన్యూగా జరుగుతున్నాయి. ఇవన్నిటికీ కారణం ముఖ్యంగా మధ్య వయస్కులే ఉన్నటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే ఈ విషయానికి సంబంధించి కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మాత్రం ఇక్కడ జీవిత ఖైదు విధించి ఇక్కడ సంచలన తీర్పును వెలువరించింది. నందు, రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ప్రియుడి కోసం మొగుడిని చంపిన కేసులో ఒక సంచలన తీర్పు అనే చెప్పాలి. భార్య ఆమె ప్రియుడికి జీవిత ఖైదు విధించింది భూపాలపల్లి కోర్టు. 2020 ఆగస్టులో ఈ హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. అడవి ముత్తారంకు చెందిన పవన్ కళ్యాణ్తో స్వప్న వివాహేతర సంబంధం పెట్టుకుంది. రేగులగూడెం దేవేందర్ స్వప్నలకు కూతురు, 2 కొడుకులు కూడా ఉన్నారు. దేవేందర్ స్వప్నలకు వివాహం జరిగింది. ఒక కూతురు, 2 కొడుకులు ఉన్నారు. అయితే వేరే వ్యక్తితో, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో స్వప్న వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త అడ్డును తొలగించుకోవడానికి మద్యంలో పాయిజన్ కల్పించింది భర్తకు. భర్త మృతి చెందిన తర్వాత హార్ట్ అటాక్ అని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే ఆ భర్త తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ చేశారు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో 5 ఏళ్ల తర్వాత సుమారుగా ఈ కేసులో తుది తీర్పు వెలువడింది.